నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ప్రస్తుతం మనం వచ్చేసరికి ఎస్ఆర్ నగర్ పరిధిలో శ్రీ హనుమాన్ బాయ్స్ హాస్టల్ దగ్గర ఉన్నాము. సో ఇక్కడ ఒక విషాదకరమైన ఘటన అయితే జరిగింది. అంటే మనం హైదరాబాద్లో గత 2 నెలల నుంచి చూసుకున్నాము. ప్రతిరోజు ఒక అమ్మాయి పైన కానీ, లేకపోతే చిన్న చిన్న పిల్లల పైన కానీ మానభంగాలు జరుగుతున్నాయి. సో కేవలం ఈ రెండు నెలల కాలంలోనే చాలా హత్యలు, అదేవిధంగా చాలా రేపులు అయితే చాలా జరిగాయి. సో అందులో భాగంగా ఈరోజు ఎస్ఆర్ నగర్లో ఈ హనుమాన్ బాయ్స్ హాస్టల్లో నిన్నైతే ఒక మర్డర్ జరిగింది. సో ఆ మర్డర్ కారణం ఏంటంటే ఒకే రూమ్లో ఉంటారు. సో ఆ మర్డర్ చేసిన అతను గణేష్ అనే అతను, చనిపోయిన అతను వెంకటరమణ అనే అతను. సో గణేష్ ఫ్రెండ్స్ సంథింగ్ కొంతమంది కిందనే ఉన్న ఒక సెలూన్ షాప్లో అయితే వర్క్ చేస్తుంటారు. సో వాళ్ళందరూ అయితే మాత్రం వర్క్ చేస్తూ ఆ రోజు ముందు రోజు తాగేసి వాళ్ళ రూమ్లోకి వచ్చేసారు. అప్పుడు వెంకటరమణ అని అతి దారుణంగా, అంటే అతని దగ్గర ఉన్న సెలూన్లో పనిచేస్తారు కదా అతను. సో అతని దగ్గర ఉన్న బ్లేడ్ ఏదైతే ఉందో మనం షేవింగ్ చేసే బ్లేడ్, సో దానితో అతని మెడను, అదేవిధంగా అతను ఒంటి నుండి ఎక్కడ పడితే అక్కడ ఘాట్లు పెట్టి తీవ్ర రక్తస్రావంతో ఆయన మరణించడం అయితే జరిగింది. సో అసలుకి ఎందుకు ఆ గొడవ జరిగింది, ఏ టైంలో జరిగింది అనే విషయాల పైన ఈ హాస్టల్ ఓనర్ ఉన్నారు. సో అది మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో అదేవిధంగా తెలంగాణలో ఎప్పుడు లేని విధంగా ఇన్ని మర్డర్లు, ఇన్ని రేపులు, నిన్న ఒక విషాదకరమైన ఘటన చూసాము. మలక్పేటలో కళ్ళు లేని అమ్మాయి మీద కూడా రేపు అయితే చాలా అతి దారుణంగా జరిగింది. చిన్న పిల్ల కేవలం 8 సంవత్సరాలు మాత్రమే అక్కడ రేపు జరిగింది. ఇక్కడేమో వెంకటరమణ అనే ఒక ఉపాధ్యాయుడు, అతను ఒక ప్రైవేట్ స్కూల్లో టీచరు. సో అతని మీద కూడా ఈరోజు మర్డర్ జరిగింది, ఆయన చనిపోవడం అయితే జరిగింది. సో పైకి వెళ్ళి ఒకసారి ఓనర్తో మాట్లాడాము, అసలు ఎందుకు జరిగింది, ఏ టైంలో జరిగింది అనే విషయాల మీద ఓనర్ అడుగుదాం రండి. సో మనం ఎప్పుడైతే పైకి వచ్చేసాము అంటే మర్డర్ జరిగిన ఒక రూమ్ ఉంది కదా, ఎవరైతే హాస్టల్లో ఉంటారో, సో ఈ హాస్టల్లో వచ్చేసరికి 3 షేరింగ్ బెడ్ అయితే ఇది. సో ఈ 3 షేరింగ్లో ఇక్కడ మనం చూస్తున్నాం ఈ ఘటనా స్థలం అయితే ఇది. సో ఇంకా ఆ రక్తపు మడుగు అయితే ఇంకా వెళ్ళలేదు. అంటే వాళ్ళు ఇప్పుడు పొద్దున్నే ఈరోజు ఎర్లీ మార్నింగ్ ఓనర్స్ అయితే క్లీన్ చేయడం జరిగింది. అంటే ఆ రక్తపు మడుగులు ఈరోజు క్లీన్ చేయడం జరిగింది. సో జరిగిన స్పాట్ అయితే ఇది. సో ఇక్కడున్న ఓనర్స్ కూడా మాట్లాడడానికి చాలా భయపడుతున్నారు. ఎందుకంటే ఇది ఒక బిజినెస్ ఏరియా సార్. రేపు పొద్దున్న వేరే స్టూడెంట్స్ వచ్చి ఈ హాస్టల్లో ఉండాలన్నా సరే ఎవరు రారు మా మొహాలు చూసి. సో ఏమనుకోమాకండి, జరిగింది ఇది. ఇక్కడున్న వెంకటరమణ అని గణేష్ అనే వ్యక్తి చంపేశాడు, తాగిన మైకంలో జరిగింది అంతా. సో అని ఇక్కడున్న ఓనర్ అయితే మాకు తెలపడం జరిగింది. సో అదేవిధంగా ఒకసారి లోపల చూసుకోవచ్చు, ఇవన్నీ వెంకటరమణ బట్టలు. సో వెంకటరమణ వచ్చేసరికి ఒక టీచరు, ఒక ప్రైవేట్ స్కూల్లో ఒక టీచరు. సో చూసుకోవచ్చు ఇవన్నీ నీట్గా, ఈ ర్యాక్ మొత్తం వెంకటరమణ ర్యాకు. సో ఇవన్నీ వచ్చేసరికి గణేష్వి. సో వాళ్ళ షూ సంబంధించిన మిగతా వస్తువులు మొత్తం ఈ రూమ్లోనే ఉన్నాయి. సో ఎంత కిరాతకంగా చంపాడంటే అంత కిరాతకంగా ఉంది. సో ఏదైతే మనం షేవింగ్ చేసుకునే ఆ బ్లేడ్ ఏదైతే ఉందని గొంతుకు కోసేసి, అదేవిధంగా పొట్టలో ఉన్న పీగలు బయటికి తీసేసి, సో మరీ కిరాతకంగా చంపాడు. నేను నిలబడిన స్థలంలోనే రక్తపు మడుగులో నిన్నైతే మొత్తం అట్లా ఉంది. ఈరోజు పొద్దున్నే మొత్తం క్లీన్ చేయడం జరిగింది. సో మనం చూసుకోవచ్చు వెనకమాడే బాత్రూమ్ కూడా ఉంది. ఈ బాత్రూంలో కూడా చనిపోయిన ఆ వెంకటరమణ బట్టలు అయితే బాత్రూంలో ఉన్నాయి, చూడవచ్చు మనం. సో ఆ బకెట్లో ఉన్న బట్టలు మొత్తం వెంకటరమణ బట్టలు. సో అతను అప్పుడు బట్టలు మొత్తం నానబెట్టుకునే సమయంలో ఇదంతా జరిగిందంట. తలుపులు ఎందుకు గట్టిగా తంతామని ప్రశ్నించినందుకు జరిగిన మర్డర్ అయితే ఇది. సో హైదరాబాద్లో గత 2 నెలలుగా మరీ దారుణంగా మర్డర్స్, అదేవిధంగా రేపులకు గురవుతున్న అమ్మాయిలు, చాలామంది పసి కందులు. మనం రీసెంట్గా చూసాము గేదె మీద కూడా అఘాయిత్యం చేశారంటే మామూలు విషయం కాదు. సో ఇలాంటివన్నీ తెలంగాణలో జరుగుతుందనుకో సిగ్గుచేటని చెప్పుకోవచ్చు. సో ముఖ్యంగా ఇంకా ఇక్కడ ఈగలు, దోమలు అనేవి ఇంకా పారాడుతూనే ఉన్నాయి. ఇదంతా నాకు ఇక్కడ ఉండాలని సరే అదో రకంగా ఉంది. ఎందుకంటే ఇదంతా మర్డర్ జరిగి ఘటనా స్థలం ఇది అంతా. సో గణేష్ అయితే స్టేషన్లో అయితే ఉన్నాడు. గణేష్ వాళ్ళ ఫ్రెండ్ అయితే పరారీలో ఉన్నట్టు తెలుస్తుంది. సో ఇక్కడ సిచ్యువేషన్ అయితే ఇది. ఇక్కడ ఓనర్స్ కూడా ఎవరు మాట్లాడడానికి అంగీకరించలేదు. అదేవిధంగా పక్కన ఉన్న స్టూడెంట్స్ కూడా భయపడుతున్నారు మీడియా ముందు రావడానికి. మా లైఫ్ స్పాయిల్ అయిపోదన్న, ప్లీజ్ అంటే కొంచెం మమ్మల్ని అవాయిడ్ చేయమన్నట్టుగా మాట్లాడుతున్నారు. సో జరిగిన సిచ్యువేషన్ ఇది. కెమెరామెన్ గోపి రెడ్ టీవీ హైదరాబాద్.